నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా యూకేకి చెందిన 56 ఏళ్ల మంజిత్ సంఘా జీవితంలో జరిగిన ఓ ఘటన వింటుంటే మీరు ఖచ్చితంగా వణికిపోతారు. ఓ చిన్న గాయం కారణంగా ఆమెకు ప్రమాదకర సెప్సిస్ వ్యాధి సోకి పరిస్థితి ప్రాణాల మీదకొచ్చింది. చివరకు ఆమె 2 చేతులు 2 కాళ్ళు తొలగించాల్సి వచ్చింది. దీర్ఘకాల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడి ఇంటికి చేరుకుంది. సుమారు 32 వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మంజిత్ అనేక క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. గుండె పలుమార్లు ఆగిపోవటం, తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాపించడం వంటి పరిస్థితుల మధ్య వైద్యులు ఆమె బతకడం కష్టమేనని భావించారు. అయినప్పటికీ ఆమె ధైర్యంగా పోరాడి చివరికి బర్మింగ్హామ్లోని మోస్లీ హాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పెన్ ప్రాంతంలోని వారి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. మరి ప్రమాదకర సెప్సిస్ వ్యాధి ఆమెకు ఎలా వచ్చింది అంటే, వైద్యుల అంచనాల ప్రకారం ఆమెకు అయిన చిన్న గాయాన్ని ఆమె పెంపుడు కుక్క నాకటం వల్ల ఇన్ఫెక్షన్ శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించి సెప్సిస్గా మారినట్లు చెప్తున్నారు. సెప్సిస్ అనేది శరీరంలోకి వచ్చిన ఇన్ఫెక్షన్కు రోగనిరోధక వ్యవస్థ అధికంగా ప్రతిస్పందించడం వల్ల సంభవించే ప్రమాదకర స్థితి. ఇందులో శరీరం తన సొంత అవయవాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. దీన్ని త్వరగా గుర్తించకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. యూకేలో ఏటా వేలాది మంది సెప్సిస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పెద్దవారిలో సెప్సిస్ లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. గందరగోళంగా మాట్లాడటం, తీవ్రమైన వణుకు, శ్వాసలో ఇబ్బంది, చర్మం రంగు మారటం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యం రాకముందు వరకు మంజిత్ సాధారణంగా ఉద్యోగానికి వెళ్లేవారు. ఓ సండే ఉన్నట్లుండి అస్వస్థతతో ఇంటికి వచ్చిన ఆమె మరుసటి రోజు స్పృహ కోల్పోయారు. చేతులు కాళ్ళు చల్లబడటం, పెదవులు ఊదా రంగులోకి మారటం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు వేగంగా పెరిగాయి. ఆమె భర్త కామ్ సంఘ ప్రకారం శనివారం కుక్కతో ఆడుకున్న ఆమె సోమవారం నాటికి కోమాలోకి వెళ్లిపోయారు. వోల్వర్ హ్యాంప్టన్లోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె గుండె 6 సార్లు ఆగిపోయింది. చివరికి ఇన్ఫెక్షన్ నియంత్రణలోకి రాకపోవడంతో చేతులు కాళ్ళు తొలగించాల్సి వచ్చింది. ఇంతటితో ఆగలేదు. చివరికి ఆమె ప్లీహం కూడా తొలగించాల్సి వచ్చింది. అదనంగా నిమోనియా, గాల్ బ్లాడర్ సమస్యలు కూడా తలెత్తాయి. మరికొన్ని ఆపరేషన్లు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. ఇక మంజిత్ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటూ కొత్త జీవితానికి సిద్ధమవుతున్నారు. సెప్సిస్ను ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దని, ఇది ఎవరికైనా సంభవించొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు. ఈమె భర్త 7 నెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఆమెను చూసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు అధునాతన ప్రాస్థెటిక్ అవయవాల కోసం నిధులు సేకరిస్తున్నారు. రోబోటిక్ చేతులు వంటి ఉపకరణాలకు భారీ ఖర్చవుతుంది. స్నేహితులు, సహచరులు ఆన్లైన్ వేదికల ద్వారా ఇప్పటికే గణనీయమైన మొత్తాన్ని సేకరించారు. మంజిత్ మళ్లీ నడవాలని, తిరిగి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇన్నాళ్లు మంచం, వీల్చైర్కే పరిమితమయ్యాను, ఇక లేచి నడిచే సమయం వచ్చింది అని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.